శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ మహిమ. ఒడిశాలోని భువనేశ్వర్ నుండి రేణుబాల బెహెరా గారి దివ్య అంతరంగ పరివర్తన అనుభవం. చిన్నప్పటి నుండి నాకు భయం ఎక్కువ. మా తండ్రి లేదా ఎవరైనా పెద్దవారు నాతో మాట్లాడినప్పుడల్లా నేను ఏదైనా పొరబాటుగా మాట్లాడుతానేమోనని భయపడి మౌనంగా ఉండిపోయే దానిని. ఏమాత్రం కొంచెం బిగ్గరగా వినిపించే గొంతు అయినా నన్ను భయపెట్టేది. ఈ భయం నాలో లోతుగా పాతుకునిపోయి జీవితాన్ని శాసించింది. ఇది నా వైవాహిక జీవితంలో కూడా కొనసాగింది. చాలాసార్లు మా వదినలు చిన్న చిన్న విషయాలకు నన్ను నిందించేవారు, కోప్పడేవారు. నేను ఎంతో బాధపడే దానిని కానీ భయం కారణంగా వ్యక్తపరచలేకపోయాను. నేను ఆ భారాన్ని నిశ్శబ్దంగా మోసాను. ఇతరులను అంగీకరించలేక కుటుంబంలో శాంతిని కాపాడుకోవడానికి మాత్రమే సర్దుబాటు చేసుకుంటూ వచ్చాను. తరచుగా నేను బాధలో మునిగిపోయేదానిని. బాధాకరమైన గతం గురించి ఆలోచనల్లో మునిగి ఉండేదానిని. కానీ 81,000 దీక్షా యజ్ఞం, గురుకుల ప్రక్రియలకు హాజరైన తర్వాత నాలో ఒక లోతైన అంతర్గత పరివర్తనను అనుభవించాను. నా మనస్సు నిశ్శబ్దంగా మారింది. నేను లోపల లోతైన శూన్యతను అనుభవిస్తున్నాను. జీవితాంతం ఉన్న భయం కరిగిపోయింది. నేను ఇప్పుడు ఇతరులతో స్వేచ్ఛగా సంభాషించగలను. బాధలు ఇకపై నన్ను ప్రభావితం చేయవు. నేను తోటివారిని వారు ఉన్నట్లుగానే అంగీకరించగలను. గత జ్ఞాపకాల భారం పోయింది. నేను ప్రస్తుత క్షణంలో ఆనందంగా జీవించగలుగుతున్నాను. చుట్టూ ఉన్నవారు, మొక్కలు, జంతువులు ప్రకృతితో లోతుగా అనుసంధానించబడినట్లు భావిస్తున్నాను. అన్ని జీవులకు సహాయం చేయాలనే కోరిక నాలో సహజంగానే పుడుతుంది. ప్రియ శ్రీ పరమజ్యోతి భగవతి భగవాన్తో నా బంధం గతంలో కంటే బలంగా మారింది. వారు నన్ను ఎల్లప్పుడూ నడిపిస్తున్న నా అంతర్యామిగా నేను భావిస్తున్నాను. గతంలో నేను ఆనందం లేకుండా యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నాను. నేడు ప్రతి క్షణం ఆనందంతో నిండి ఉంది. నేను స్వర్గంలోనే జీవిస్తున్నట్లుగా ఉంది. అటువంటి దివ్యమైన పరివర్తనకు ప్రియ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్కి కృతజ్ఞతలు తెలియచేయటానికి మాటలు చాలవు. హృదయపూర్వకంగా వారి కమల పాదాలకు లెక్కలేనన్ని ప్రణామాలను సమర్పిస్తున్నాను. జై బోలో మహిమ ప్రదాత శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ కీ జై.